తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వార్షిక ఆర్థిక ఆవశ్యకత మరియు రిటైల్ సరఫరాదారులపై బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే సభలో చర్చ ప్రారంభించినప్పటి నుంచే గందరగోళం నెలకొంది. మేము విద్యార్థులు కూడా చదువుకోవడానికి ఎగ్జామ్స్ టైంలో ఎంత ఇబ్బంది పడుతున్నాం. మేము ఎన్నిసార్లు విన్నవించాలి. ఇక్కడ తిరుపతిలో అఖిల చదువుకోవాలి 9 గంటలకు. సార్ మా విద్యార్థుల సమస్య వినియోగదారులపై భారం మోపడం తప్ప ఇంకేం చేస్తున్నారంటూ సభ్యులు అధికారులను నిలదీశారు. దీంతో పలుమార్లు సమావేశం వాయిదా పడింది. గత 4 సంవత్సరాల కాలాన్ని కనుక పరిశీలన చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద వేసింది. ఈ రాష్ట్రం కలిసి ఉంటుందా విడిపోతుందా అన్నది అస్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో, అనిశ్చితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ విచారణ వాయిదా వేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ ఈఆర్సీ విచారణ వాయిదా వేయకుండా ఈరోజు విచారణ తంతును పూర్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడేది ఏమాత్రం కాదని చెప్పి తేలిపోతూ ఉంది. కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకి ఉపయోగపడడం కోసం మినహా ఈ విచారణలో ఏమాత్రం ప్రజలకు ప్రయోజనం లేదు అనేది తేలిపోతుంది. ఈ ప్రజల తరపున ఇచ్చినటువంటి సమస్యలపైన ఏమాత్రం చర్చించకుండా పెద్ద పెద్ద ఉన్నోళ్ళకు, కోట్లాది రూపాయలు ఉన్నోళ్ళకు, కోట్లాది ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళు నష్టపోతారేమో, వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో ఇక్కడ డిస్కమ్ కంపెనీలో చర్చలు జరుగుతున్నాయి తప్ప పేద ప్రజలకు, కింద స్థాయిలో ఉన్నటువంటి అడుగుయినటువంటి వర్గానికి సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళకు న్యాయం చేయకుండా ఉన్నటువంటి వారికి న్యాయం చేసే పద్ధతిలో ఈ కమిటీ నియంత్రణ జరుగుతూ ఉంది. కళ్యాణి డ్యాం నుంచి నీటిని నిలిపివేసినప్పటికీ ఛార్జీలు మాత్రం వసూలు చేస్తున్నారని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారంటూ విద్యుత్ అధికారులపై వామపక్ష పార్టీల నేతలు, వినియోగదారులు మండిపడ్డారు. నియమించబడినటువంటి రెగ్యులేటర్ కమిటీ యొక్క సమావేశాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుంది. దీనికి కారణం గతంలో చాలాసార్లు బహిరంగ విచారణ పేరుతో ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విన్నపాలన్నీ కూడా పక్కదోవ పెట్టించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలని అమలు చేయడానికి రెగ్యులేటర్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సత్సాజల పేరుతో 17,000 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడానికి ఈ రెగ్యులేటర్ కమిటీ మీటింగ్ పెట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి పక్క అనేక చోట్ల ఈరోజు పబ్లిక్ విచారణ అనే పేరుతో అనేక సమస్యలు పెడతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఓటాడుతున్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఎక్కడ కూడా సర్ఛార్జ్ వచ్చి చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మీరు ప్రజలపైన భారం మోపుతూ కనీసం 7 గంటలు కూడా ఎప్పుడు ఇస్తారో అని తెలియని పరిస్థితి. మీరు నాణ్యమైన ఉచిత విద్యుత్తు 7 గంటలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థుల పక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జనవరి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో అనేక పోటీ పరీక్షలు జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్కి పూర్తి స్థాయిలో మీరు కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. ఈ సమావేశం కూడా ప్రజలకు మేలు చేసేందుకు ఏర్పాటు చేసింది కాదని, మరో 10,000 కోట్ల రూపాయల భారాన్ని మోపేందుకే ఏర్పాటు చేశారని వీరు మండిపడుతున్నారు. వాళ్ళ యొక్క విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీని యొక్క మూలం 17,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారని చెప్పేసి మేము ప్రజానికి తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తోంది సిపిఐ. ఈ బహిరంగ విచారణల పేరుతో ప్రజలను మోసం చేసి బడా పెట్టుబడిదారులకు, ప్రైవేటు ట్రాన్స్కో వాళ్ళు దాసోహం అయిపోతున్నారు. ఈరోజు ప్రైవేట్ కంపెనీ ల్యాంక్ వాడుకో ఇంకొకరికో వేలాది కోట్ల రూపాయలని, ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని తీసుకెళ్లి వారికి కుమ్మరిస్తున్నారు. దానివల్ల ప్రజలపైన భారం మోపే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మహిళా సమైక్యంగా జనాల మధ్యలో వచ్చి ఇటువంటి రెగ్యులేటర్ కమిటీలు జరపాలి తప్ప
ఆడిటోరియంలో 4 గోడల మధ్యలో జరిపి తీర్మానాలు చేసుకొని పోయి అసెంబ్లీ పార్లమెంట్లో చేసుకుంటే ఇది కరెక్ట్ అనేటువంటిది కాదు. ప్రజల నెత్తిన బండ పెట్టడం తప్ప వేరే ఒకటి కాదనేటువంటిది మేము గట్టిగా నమ్ముతున్నాము. 9 గంటలు కాదు కదా, 3 గంటలు కరెంట్ లేకుండా గ్రామాల్లో అల్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని ఈరోజు ఇంకా కూడా పెంచి మళ్ళీ వెంటనే కరెంట్ ఛార్జీలు మన నెత్తిన రుద్దడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జనాల్లోకి తీసుకెళ్తాం. జనం దగ్గరికి ఇటువంటి కమిటీలను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తాం.